ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్మీడియట్‌గా ఆపరేషన్ అయిన వెమ్మటే పోస్ట్ ఆప్ అంటే ఐసీయూలో కాసేపు ఉంటారు. ఆ ఐసీయూలో పెయిన్ మేనేజ్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అనస్థీషియా ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ లాగా ఐసీయూలో పెడతాము. ఐసీయూలో పెట్టిన తర్వాత అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హి విల్ బి షిఫ్టెడ్ టు ది రూమ్ సైడ్ తీసుకున్న తర్వాత అతనికి పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సర్జన్ పేషెంట్‌తోని డిస్కస్ చేయాలి ముందే. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత పెయిన్ ఏమీ ఉండదు అనంటే అది అబద్ధమే. ఎందుకంటే ఎంతో కొంత మనం మ్యానిప్యులేషన్ చేస్తాం కాబట్టి హి విల్ హ్యావ్ డెఫినెట్‌లీ సమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్. అది ఎప్పుడైతే మనము పేషెంట్‌కి కరెక్ట్‌గా చెప్తామో దెన్ హి విల్ హ్యావ్ ఎ అండర్‌స్టాండింగ్. ఆ అండర్‌స్టాండింగ్ లేకపోతే కొంతమంది సెన్సిటివ్ టు పెయిన్ ఉంటారు. వాళ్ళు మొర్రో అని ఏడుస్తూ ఉంటారు. సో, ముందుగానే వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే హీ ఫీల్ బెటర్. ఫిజియోథెరపీ అనేది ఇట్స్ అ టీమ్ బేస్డ్. ఎందుకంటే ఎప్పుడు బెడ్ మీద ఉండకుండా ఆ ఫిజియోథెరపీ అనేది చేయిస్తూ ఉంటే మూవ్‌మెంట్, ఫంక్షన్ అనేది ఈజీగా వస్తుంది. ఆపరేషన్ తర్వాత చాలా రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫాలోఅప్‌లో లేరు అనుకోండి, వాళ్ళకేమన్నా ఇబ్బందులు ఉన్నా గానీ ఎప్పటికప్పుడు మనము గమనించి వాళ్ళకి ముందు జాగ్రత్తలు ఇస్తుంటాము. అంతే. ఎందుకంటే కొంతమంది ఏదన్నా పెద్ద ఆపరేషన్ చేయించుకొని వేరే ఊర్లకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల తర్వాత వచ్చారనుకోండి, మధ్యలో ఏదన్నా ప్రాబ్లమ్ అయినా కూడా మనం గమనించకుండా వాళ్ళకి అలా డిలేడ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సర్జరీ అనేది ఒక ప్రొసీజర్ మట్టుకే అండ్ సర్జరీ తర్వాత తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ అ బెటర్ ఫంక్షనల్ అవుట్‌కమ్ టు ది పేషెంట్.